ఇదొక విచిత్రమైన పొత్తు. ఎవరు ఊహించని పొత్తు. రాజకీయంగా బద్ధ శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్ ఒకటయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్తో కూడా బీజేపీ జతకట్టింది. మహారాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఈ విచిత్రం చోటు చేసుకుంది. మొత్తానికి ఈ వ్యవహారం సంచలనాత్మకంగా మారింది. అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా స్థానిక నాయకులే పొత్తులు కుదుర్చుకోవడం గమనార్థం. దీనిపై ఆయా పార్టీల అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. మున్సిపల్ కౌన్సిల్కు డిసెంబర్ 20న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్లో బీజేపీ, కాంగ్రెస్, అకోట్ మున్సిపల్ కౌన్సిల్లో బీజేపీ, ఎంఐఎం చేతులు కలిపాయి. మున్సిపాలిటీల్లో పాగా వేయడానికి భిన్న ధృవాలు ఒకటయ్యాయి. అంబర్నాథ్ కౌన్సిల్ కుర్చీ కోసం అంబర్నాథ్ వికాస్ ఆగడి పేరిట బీజేపీ, కాంగ్రెస్, ఎస్సీపీ అజిత్ పహార్ పొత్తు కుదుర్చుకున్నాయి. ఇక శివసేనను పక్కన పెట్టాయి. మొత్తం 60 సీట్లకు గాను శివసేన 27 సీట్లు గెలుచుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 14, కాంగ్రెస్ 12, ఎన్సీపీ 4, ఇక స్వాతంత్రులు 2 సీట్లు గెలుచుకున్నారు. ఒక్క స్వాతంత్ర కౌన్సిలర్ ఆగడికి మద్దతు ప్రకటించడంతో కూటమి బలం 31కి చేరింది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే బలం చేకూరింది. మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్గా బీజేపీ సభ్యుడు తేజశ్రీ కరంజూలే పటేల్ ఎన్నికయ్యారు. బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తమ పార్టీ కౌన్సిలర్లు బీజేపీకి మద్దతు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నూతనంగా ఎన్నికైన 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు బ్లాక్ అధ్యక్షుడు ప్రదీప్ పటేల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎలాంటి పొత్తు లేదని, రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా స్థానిక నేతలు నిర్ణయం తీసుకున్నారని, దీనికి తమ పార్టీ అధిష్టానం అనుమతి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సవంత్ బుధవారం తెలిపారు. అలాగే అకోట్ మున్సిపల్ కౌన్సిల్లో అకోట్ వికాస్ మంచ్ పేరిట బీజేపీ, ఎంఐఎం, శివసేన, ఎన్సీపీ, ప్రహార్ శక్తి పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. 35 సీట్లకు గాను 2 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. పొత్తుతో కూటమి బలం 25కు చేరింది. బీజేపీ కౌన్సిలర్ మాయా దూలే మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. మజ్లీస్కు చెందిన 4 సభ్యులు ఆ పార్టీని వదిలేసి తమ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు బీజేపీ ఎంపీ అనూప్ దాత్రే తెలిపారు. ఈ పరిణామంపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బీజేపీతో ఇప్పటికీ పొత్తు ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.